ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందించే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు కదాండి. ఎవరిని పలకరించినా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆర్థికపరమైన సమస్యలు, అప్పుల భారాలు, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, గృహం లేదని, ఉద్యోగం రావడం లేదని, అనారోగ్యం ఉందని, వివాహం కావడం లేదని, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి ఈనాడు బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డ, కుటుంబ పరిస్థితులే మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయని బాధపడుతుంటే ఈ బాధ చాలదన్నట్లు మనుషుల వలన శోధనలు, అనేకుల నుండి నిందలు, అవమానాలు, మన తప్పు లేకపోయినా మనల్ని దూషించేవారు, మన గురించి తప్పుడు ప్రచారం చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు. అనేకమైన ఇబ్బందులకు గురి చేసేవారిగా ఉంటున్నారు. మనల్ని కష్టాల పాలు చేస్తున్నారు. సూటిపోటి మాటల చేత బాధించేవారు ఎంతో విస్తరించిపోతున్నారు కదా. ఇన్ని పరిస్థితుల మధ్య ఎలా ఆనందంగా ఉండాలి అని అనేవారు ఎంతో మంది కదాండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పలికిన పౌలు గారు సంతోషంతో ఈ మాట చెప్పట్లేదండి. ఖైదీగా చెరసాలలో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూ దేవుని యందు మాత్రమే ఆనందిస్తూ మనకు ఈ మాటలను చెబుతున్నాడు. ఈనాడు మనకేదైనా కష్టం వచ్చిందంటే వెంటనే దేవునిని ప్రశ్నిస్తాము. దేవా, నేను ప్రతిదినము ప్రార్థిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నాను, ఇంతగా మీ కార్యాలు యందు భక్తి శ్రద్ధలతో జీవించే నా జీవితంలో ఇంతటి శ్రమను, ఇంతటి కష్టాన్ని, ఇంతటి బాధను అనుమతిస్తావా అని మనం దేవుని మీద సనుగుతూ గునుగుతూ ఉంటున్నాము కదండి. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే దేవుని యందు ఆనందిస్తున్నాము. దేవా, మీకు వందనాలు, ఈ విషయంలో సహాయం చేశారు, మమ్మను ఆశీర్వదించారు, మా కుటుంబాన్ని దీవించారు, మాకు గొప్ప సంతోషమిచ్చారు, మీకు వందనాలు తండ్రి అని దేవునిని సంతోషంలో స్తుతిస్తున్నాము. కానీ దుఃఖంలో దేవునిని స్తుతిస్తున్నామా? దేవా, ఈ దుఃఖాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, ఈ సమస్యను నాకు అనుమతించినందుకు మీకు స్తోత్రాలు అని సంతోషంతో దేవునిని స్తుతించే వారిమిగా ఉంటున్నామా? ఉండట్లేదు కదా. ఎందుకని? ప్రియ సహోదరి సహోదరుడా, చెరలో ఉన్న పౌలు గారు దేవునిని స్తుతిస్తూ, పత్రికలు రాస్తూ, ప్రార్థిస్తూ దేవునిని బట్టి ఎంతగానో ఆనందించాడు. ఈనాడు మనం దుఃఖంలో కూడా ఆనందించాలి. పరిస్థితులు మనకు విరోధంగా మారినా దేవుని యందు సంతోషించాలి. దేవా, ఇంతటి పరిస్థితిని నాకు అనుమతించినందుకు మిమ్మును స్తుతిస్తున్నాను అని చెప్పేవారిమిగా ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలో బానిసలుగా కఠిన శిక్షను అనుభవిస్తూ కన్నీటితో దేవునికి మొరపెట్టారు. కాబట్టే దేవుడు వారిని విడిపించాడు. వారి కన్నీటిని తుడిచి వారికి గొప్ప సంతోషమిచ్చాడు. అలాగే హన్నా దుఃఖంలో ఉంది. గొడ్రాలిగా ప్రభు సన్నిధిలో చేరి నాకు మగబిడ్డే కావాలని ప్రార్థించింది. ఆమె కన్నీటి ప్రార్థనను ఆలకించాడండి దేవుడు. ఆమె కన్నీటికి ప్రతిఫలంగా సమూయేలు ప్రవక్తనిచ్చాడు. హన్నా ఆనందంతో దేవునిని గనపరిచింది. ప్రియ సహోదరి సహోదరుడా, వాస్తవానికి మనం అయోగ్యులంగా, అపవిత్రులంగా, దోషులంగా, పాపాన్ని చేస్తూ దేవునికి దూరస్తులంగా జీవించే మనల్ని దేవుడు రక్షించాడు కదా, పరిశుద్ధపరిచినాడు కదా. ఈనాడు ఏ మనుష్యుడైనా పాపిని పరిశుద్ధంగా మార్చినారా? కన్నీటి బ్రతుకును సంతోషంగా మార్చినాడా? ఎవరూ చెయ్యలేరండి. ఎందుకంటే వారు మనుషులు, వారికన్నీ సాధ్యం కావు. ఆకాశాన్ని, భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన మన దేవుడు మాత్రమే తన్ను సేవించే బిడ్డల ఎడల ఎలాంటి కార్యాన్నైనా చేయుటకు సమర్థుడు.
కాబట్టి దుఃఖంలో, కరువులో, వ్యాధిలో, బాధలో దేవుని వైపు చూసేవారిమిగా ఉందాము. కష్టం వచ్చిందని, బాధలొచ్చాయని దేవునికి దూరంగా జీవిస్తే ఆ బాధలు, ఆ సమస్యలు ఇంకా ఎక్కువయ్యి మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ బాధలను తీర్చే దేవుని వైపు చూద్దాము. ఈ రోజు నుండి ప్రియులారా, ఆ దేవునికే మొరపెడదాము. ఆనాడు భక్తులైన వారు కన్నీటితో దేవుని వద్దకు వచ్చి విశ్వాసంతో ప్రార్థించి గొప్ప సంతోషాన్ని పొందుకున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈనాడు నువ్వెలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి సమస్యను బట్టి కన్నీరు కాస్తున్నా దేవుని స్తుతించు, ఆయనకు ప్రార్థించు, వాక్యాన్ని చదువు, ఆయన సన్నిధిలో చేరి మొరపెట్టు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం నేర్చుకో. ప్రియులారా, మనము ఒక్కసారి చెబితే వినమని భక్తుడైన పౌలు గారు మనకు మరలా మరలా చెబుతున్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఈ రోజు నుండి ప్రతి దినము ప్రభునందు ఆనందించుదాము. సంతోషంతో దేవునిని నమ్మకంగా సేవించుదాము. ఏ పరిస్థితిలో కూడా దేవునిని నిందించకుండా, దూషించకుండా, ఆయనపై నేరములు మోపకుండా ప్రతి పరిస్థితి విషయమై ఆయనకు భారంగా ప్రార్థిస్తూ దేవుడిచ్చే జవాబును పొందుకొని ఆ యొక్క గొప్ప సంతోషాన్ని బట్టి దేవునిని స్తుతించుదామా. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు మీ యందు మేము ఆనందించకుండా లోకంలో మనుషుల మధ్య ఆనందించే వారిమిగా ఉంటున్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి. అయ్యా, మీ యందు ఆనందించకుండా, మీకు ప్రార్థించకుండా, మీ పరిచర్య చెయ్యకుండా, మీ యందు విశ్వాసం ఉంచి బ్రతకకుండా లోకానుసారంగా బ్రతికినాము కాబట్టే మేము ఎంతో నవ్వుల పాలైనాము, ఎంతో దుఃఖాన్ని అనుభవించాము, నిందించబడ్డాము, అవమానాలకు గురైనాము దేవా. రకరకాల సమస్యలు, శోధనలను బట్టి ఎంతో కృంగిపోయాము తండ్రి. దేవా, ఆ జీవితం ఇక చాలు ప్రవ్వా. ఈ దినము నుండి మనుషుల మధ్య, లోకంలో కాకుండా మీ యందు ఆనందించే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిలో మీ బిడ్డల మధ్య ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. కీర్తనలు పాడుచు ఆనందించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, పరిస్థితులు ఎలా ఉన్నా, మా కష్టాలు ఏమైనప్పటికీ, మా సమస్యలు తీరనివిగా ఉన్నప్పటికీ కూడా వాటి వైపు మేము చూడకుండా మీ వైపు చూసే వారిమిగా, మిమ్మునే ఆశ్రయించే వారిమిగా, మీ అందే ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. మీరు మాత్రమే గొప్ప దేవుడు తండ్రి. మా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది ప్రవ్వా. దయచేసి మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు సహాయం చెయ్యకపోతే, మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఏమీ పొందుకోలేని వారము దేవా. దయచేసి మమ్మను కనికరించండి దేవా. మీ గొప్ప కార్యముల చేత మా హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మీ యొక్క జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని, భద్రత, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి బాధ, వారి సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే మీ సొంత సమయంలో బిడ్డల ఎడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి రిక్వెస్ట్ కూడా మీ సమాధానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి, వారిలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున ప్రవ్వా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారో ఆ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. రాసే హస్తాలని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. యవన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చేయండి అయ్యా. వివాహం జరిగిన భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా దూషించుకోకుండా విడిపోయిన కుటుంబాలుగా ఉండకుండా సహాయం చేయండి దేవా. అయ్యా ఒకరిని ఒకరు ప్రేమించుకొని క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి. అలాగే దేవా ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన తోడబుట్టిన వారిని కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను సంఘస్థులను మరలా కలపమని మీ యందు ఆనందించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే ఈ దినమున హాస్పిటల్లో ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బయటికి వెళ్ళి వస్తుండగా ఆశీర్వదించండి. ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి దేవా. మీ మెండైన దీవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు పాపంలో లోకంలో జీవించే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. ప్రతి బిడ్డకు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం ఏమిటో బాధ ఏమిటో వ్యాధి ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. బిడ్డల్ని రక్షించండి దేవా. వారి సేవా పరిచర్యలో
జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క కేసులన్నిటినీ కూడా కొట్టివేసేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.